ఈ వాడినాకట పురుగులు చాలా వరకు పోతున్నాయండి. 95 to 98% చచ్చిపోతున్నాయి. అంతకుముందు ఈ పురుగు మందులు కొన్ని కొట్టామండి. పురుగు మందులు కొట్టాము, ఈ గుళికలు ఎఫ్సి గుళికలు వేసాము. వాటికంటే ఇది కొంచెం ఎఫెక్టివ్గా పురుగులన్నీ బకెట్లోకి వచ్చేసి చచ్చిపోతున్నాయి. మీకు కనబడుతున్నాయి. మా ఇన్నోవేటివ్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఇన్నోవేటివ్ ఫార్మింగ్. ఈరోజు మనము చింతలంకలో గ్రామంలో ఉన్నాము. చింతలంక గ్రామం వచ్చేసి మనకి కొల్లూరు మండలంలో ఉంది, బాపట్ల జిల్లా. మనతో పాటు రాధాకృష్ణమూర్తి గారు ఉన్నారు. రాధాకృష్ణమూర్తి గారు నమస్కారం అండి. నమస్తే. రాధాకృష్ణమూర్తి గారు మనకు సుపరిచితులే. గత 3 సంవత్సరాలుగా మన మంత్ర ఆర్పిడబ్ల్యూ, మంత్ర RH5 టాబ్లెట్స్ వాడుతున్నారు తన 6 ఎకరాల కొబ్బరి తోటలో. వాటి గురించి అతని అనుభవాలు మనం ఈరోజు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే అండి. మూర్తి గారు, మీరు ఎన్ని సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తున్నారండి? యాక్చువల్గా నేను 2016లో డిపార్ట్మెంట్ నుంచి రిటైర్ అయ్యాను, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి. 2016, 2017 నుంచి కొబ్బరి మొక్కలు వేసాను. వేస్తే మొవ్వు తెగులు ఒకటి వస్తుంది. ఆ మొవ్వు తెగులు ఈ నల్ల పేడ పురుగు, మరి కొమ్ము తొలిసే పురుగు ద్వారా వస్తుందని అనుకున్నప్పుడు మార్కెట్లో ఎంక్వైరీ చేస్తే మీ ట్యాబ్లెట్స్, మంత్ర ట్యాబ్లెట్స్ వాళ్ళది అడ్రస్ తెలిసింది. ఆ తర్వాత ఫోన్ చేసుకుని ఆన్లైన్లో బుక్ చేసుకుని ఈ మొవ్వు తెగులకి, ఈ పురుగులను చంపడానికి మీ ట్యాబ్లెట్స్ వాడుతున్నాం. అయితే మీకు మొవ్వు పురుగులు ఉన్నాయి అని మీరు ఎలా గమనించారు? మొవ్వు పురుగులు ఉన్నాయంటే, మొవ్వులో ఒకప్పుడు మేము ఈ గుళికలని వేద్దాం అనుకున్నాం. గుళికలు, కలరా ఉండలు అలాంటివి వేయటానికి పైకి ఎక్కి చూసినప్పుడు ఈ పేడ పురుగు లాంటిది కనపడింది. ఓకే. అయితే మీరు చెట్టుకి ఎన్ని పురుగులు మీరు చూసారండి? చెట్టు జనరల్గా ఒక్కొక్క పురుగే ఉంటుంది ఒక్కొక్క చెట్టుకి. మా దగ్గర మాత్రం అదే అనుభవం. ఇప్పుడు కొబ్బరికాయలు కొడుతుంటే ఆ కొట్టేని పైన క్లీన్ చేసినప్పుడు ఎక్కడన్నా ఒక పురుగు తగులుతుంది. అప్పుడు కూడా మన లిచ్చిని వేసుకుని కొబ్బరికాయలు కొడుతూ ఉంటాడు, పైన కూడా క్లీన్ చేస్తూ ఉంటాడు చెట్లని. అప్పుడు మొవ్వులో ఈ పురుగు కనపడిందని వాడు చెప్పాడు, కోసుకునేవాడు చెప్పాడు. మీకు ఇప్పుడు మరి తర్వాత ఇంతకుముందు ఆర్పిడబ్ల్యూ, RH5 వాడక ముందు ఉధృతి ఎక్కువ ఉండేదా? ఇప్పుడు ఉధృతి ఎలా ఉంది? ఈ వాడినాకట పురుగులు చాలా వరకు పోతున్నాయండి. అంటే మీకు ఇంచుమించు సుమారుగా ఎన్ని పోయాయి అని అంటారు? 95 to 98% చచ్చిపోతున్నాయి. అయితే మనకి ఈ కొమ్ము పురుగు అని అన్నారు కదా, మీరు నల్లగా ఉంటుంది కొమ్ము పురుగు అన్నారు కదా, దాన్ని మీరు అంటే ఎలా గుర్తుపట్టారండి మీరు? అంటే దీనివల్ల మన పొలంకి నష్టం జరుగుతుంది అని. కట్ చేస్తుందండి మామూలుగా. ఇప్పుడు కొబ్బరి మొక్క ఈ బట్టలో మొవ్వు కట్ చేస్తుంది. ఇది అక్కడ ఉంటే ఖచ్చితంగా మొవ్వుని కట్ చేస్తుంది. ఆ మొవ్వు ఇలా ఏలాడుతుంది. ఇప్పుడు పైకి ఉండే మొవ్వు కిందకి ఏలాడుతుంది. అది అప్పుడు అక్కడ మొవ్వు పురుగున్నట్టు కొంత రైతుకి అనుమానం వస్తుంది. తర్వాత వెళ్ళి చూసుకుంటాడు. అంతకుముందు ఏమన్నా కెమికల్స్ వాడేవారు? అంతకుముందు ఈ పురుగు మందులు కొన్ని కొట్టామండి. పురుగు మందులు కొట్టాము, ఈ గుళికలు ఎఫ్సి గుళికలు వేసాము. వాటికంటే ఇది కొంచెం ఎఫెక్టివ్గా పురుగులన్నీ బకెట్లోకి వచ్చేసి చచ్చిపోతున్నాయి. మీకు కనబడుతున్నాయి. అదే. అయితే మీకు గుళికల వల్ల ఉపయోగం ఉందంటారా, లేకపోతే ఈ టాబ్లెట్స్ వల్ల ఎక్కువ ఉపయోగం కనపడుతుంది? గుళికల వల్ల మీకు చనిపోయేటి కనుపడ్డాయా? కనపడలేదు. అయితే మీరు ఎన్ని రోజుల నుంచి వాడుతున్నారండి? 2003 సంవత్సరాల నుంచి వాడుతున్నాను. 2003 నుంచి వాడుతూనే ఉన్నాను. ఓకే. అయితే మీరు ఇవి ప్రతి 4 నెలలకు ఒకసారి వాడుతున్నారా, లేకపోతే 3 నెలలకు వాడుతున్నారా? ప్రతి 4 నెలలు ఇంకా ఒకసారి కంపల్సరీగా వాడుతారు. ఓకే. కానీ అంటే మీరు పామ్ ఆయిల్ ఎప్పుడైతే నాటిన దశ నుంచి వాడుకుంటే మంచిది. ఇదేనండి మీరు ఇదే మంత్ర. ఓకే. ఇది మీరు ఎలా వాడారో మన తోటి రైతులకు చెప్పగలుగుతారా? ఇప్పుడు 5 లీటర్స్ పెరుగు బకెట్లు తీసుకున్నామండి. టాప్లో ఒకటి, సైడ్స్ 2 వైపులా 2 బొక్కలు కొట్టాము. ఆ బొక్కలు సుమారు 1 అంగుళం రేడియస్లో కొట్టి దాంట్లో బెల్లపు నీళ్లు సుమారు 1 లీటర్ బెల్లపు నీళ్లు, ఒక 5 to 10 ml మోనోక్రోటోఫాస్ వేసాము. ఒక ట్యాబ్లెట్ వేసాము. ఓకే. అంటే 2 మంత్ర అంటే కొమ్ము పురుగుకి దీనికి రెండిటికి వేసాము. ఇంకా 2 టాబ్లెట్లు ఒక్కొక్క టాబ్లెట్ వేస్తారా? ఓకే. రెండు ఉన్నప్పుడు 2 వేసాము. 2 వేస్తారు. ఓకే.
అయితే 2 పురుగులు వచ్చి కనపడ్డాయి. కనపడినాయి. వేసిన ఎన్ని రోజులకు మీకు కనపడ్డాయి? కనీసం ఒక 3-4 రోజుల నుంచి కనపడినాయి. 3-4 రోజుల నుంచి కనపడడం మొదలయ్యాయి. సో సుమారుగా మీ పొలంలో ఎన్ని పురుగులు పడ్డాయండి? ఒక్కొక్క బకెట్లో 20-25 పురుగులు కూడా చచ్చిపోయాయి. మరి ఆ బకెట్ మీరు ఎలా మెయింటైన్ చేస్తున్నారండి? అంటే పడినాయి నీళ్లు తరచుగా అయిపోతూ ఉంటాయి అందులో, మళ్ళీ బయటమే, మళ్ళీ బెళ్ళేసి బయటమే. మళ్ళీ అదే బిల్ల సుమారు 4 నెలలు పనిచేస్తుందని అన్నారు కదా. మరి ఇంకా మళ్ళీ వాటర్ తగ్గితే వాటర్ పోతున్నాం. వాటర్ తగ్గితే వాటర్ పోస్తారు. బెల్లం నీళ్ళు పోస్తారా? బెల్లం నీళ్ళు పోస్తున్నాం. బెల్లం నీళ్ళు మళ్ళీ పెస్టిసైడ్ వేసుకుంటారు. ఎన్ని రోజులకు ఒకసారి మీరు టాబ్లెట్ మారుతారు? 3 నెలలు 4 నెలలు అట్లా. అంటే 3 నెలల దాకా మీకు అది ఆకర్షించే గుణం ఉందని మీకు తెలుసు? ఇప్పుడు కొంతమంది రైతులు చెప్పటం వాళ్ళు స్మెల్ వస్తుందంట, ఆ స్మెల్కి పురుగు వచ్చి దాంట్లో పడుతుంది అంటున్నారు. ఓకే, అంటే 3 నెలలు మీకు తరచుగా ఆ పురుగులు వచ్చి పడుతున్నాయి. తోటి రైతుల గురించి, తోటి రైతులకి ఉపయోగపడేలా ఈ మన కొబ్బరి పామాయిల్ నాటుకున్న రైతులకి మీరు ఈ యొక్క టాబ్లెట్ని ఎన్ని రోజుల నుంచి వాడితే మంచిది అనేదాన్ని సలహా మీరు చెప్పగలుగుతారా? మీ అనుభవం. నా అనుభవం ప్రకారం అయితే 3 months నుంచి వాడుకుంటే బాగుంటుంది. మట్టి బతికి మొవ్వు రావటం మొదలు పెట్టిన కాడి నుంచి. ఓకే, ప్రతి 3 నెలలకు ఒకసారి వాడడం మంచిది అంటారా? లేకపోతే ప్రతి 3 నెలలకి కానీ 4 నెలలకు కానీ మార్చుకుంటే బెటర్. టాబ్లెట్లు వేసుకుంటే మొవ్వు తెగులు ఆగుద్ది, మొవ్వు ఇది ఆగుద్ది. ఎకరానికి అంటే ఎకరాకి కానీ హెక్టార్ కానీ మీరు ఎన్ని పెట్టారు? మన 6 ఎకరాల పొలంలో ఎన్ని పెట్టారండి మీరు? మేము ఎకరానికి 10 దాకా పెడుతున్నాం. ఎకరానికి 10 పెడుతున్నాం. ఓకే, 10 బకెట్లు. 10 బకెట్ షీట్లో ఎన్ని వస్తాయండి మీకు? 10 వస్తాయి. అంటే సుమారుగా 3 నుంచి 4 నెలలు మన పొలాన్ని కాపాడుకుందానికి 100 నుంచి 110 రూపాయలు సరిపోతుంది అంటారు. అంతే. ఇది దీనికి లేబర్ ఖర్చు ఏమన్నా ఉందండి? దీనికి లేబర్ ఖర్చు కిందే కదా, ఒక లేడీని పెడితే అన్నీ ఇస్తారు, ఆవిడే చేసుకో. అయితే ఈ మంత్ర RPW RH5 మీరు వాడిన తర్వాత నుంచి మన పొలంలో చెట్లు ఏమన్నా పోయాయా? చెట్లు పెద్దగా పోలేదండి. ఆ తర్వాత అంతకుముందు ఎక్కువ పోయినాయి, కానీ ఈ టాబ్లెట్ వేసిన తర్వాత కొంతవరకు ఆగింది. కొంతవరకు అయితే ఆగింది. ఎంత శాతం వరకు ఆగి ఉందంటారు? ఒక 80 to 90% వరకు ఆగింది. 80 నుంచి 90% ఎక్కడన్నా ఒకటి పోతుంది, ఎక్కడన్నా ఒకటి. అది సహజ సిద్ధం అనుకోండి. అదే అంటే ఈ పురుగు వల్లనే పోయిందని కారణం కాదు, ఏదైనా కారణం వేరు కుళ్ళు కూడా రావచ్చు. 80 నుంచి 90% వరకు మన పొలంలో మీ అనుభవంతో అవి కంట్రోల్ అయినాయని కంట్రోల్ అయింది. ఇవి రైతు సోదరులారా మన మూర్తి గారు చెప్పిన విశేషాలు. అతను 6 ఎకరం పొలంలో ప్రతి 3 నుంచి 4 నెలల మధ్యలో అతనికి వచ్చే ఖర్చు సుమారు 100 నుంచి 120 రూపాయలు మాత్రమే అని చెప్తున్నారు. తద్వారా తన పొలంలో నుంచి ఎర్రముక్కు పురుగు, నల్ల పురుగుని సమర్థవంతంగా 80 నుంచి 90% వరకు నిర్మూలించాలని కూడా ఆయన గట్టిగా చెప్తున్నారు. ధన్యవాదాలు. ఇలాంటి వ్యవసాయ సంబంధిత వీడియోల కోసం వెంటనే మా ఇన్నోవేటివ్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.